ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 20 జూన్ 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తారు. బిఫోర్ 1 డే వచ్చి టోకన్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా అలిపిరి బస్ స్టాండ్ అనమాట. దీని లోపల భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఆపోజిట్లో మీకు తిరుమల కొండ అయితే కనిపిస్తుంది కదా, ఇది అలిపిరి మార్గం. ఇక్కడ టోకన్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టోకన్స్ అనేవి ఇస్తారు. అవి ఏంటి అంటే దివ్య దర్శన్ టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్. ఎస్ఎస్టీ టోకన్స్ 18,000 టోకన్స్ అనేవి రిలీజ్ చేశారు. అది కూడా 21వ తేదీ దర్శనానికి సంబంధించిన టైమ్ స్లాట్స్ దర్శనం అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 7, ఆ తర్వాత 8 AM టోకన్స్, ఆ తర్వాత అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 10 వరకు అయితే టైమ్ స్లాట్స్ అనమాట. ఈ టైమ్ స్లాట్స్ అనేవి రేపటి దర్శనానికి అనమాట. దీనికి ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని క్యూ లైన్లో ఉండి తీసుకోవచ్చు. ఎవ్రీడే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 3 PM నుంచి 3:30 లోపల ఎప్పుడైనా టోకన్స్ అనేవి ఇస్తారు. ఈరోజు అయితే 3:31 PMకి టోకన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు టైం అయితే 3:38 అయితే అయ్యింది. సో టోకన్స్ అనేవి రిలీజ్ అయ్యింది. వీలైనంత వరకు మీరు 1 PMకే క్యూ లైన్లకి అయితే ఎర్లీగా వెళ్ళండి. టోకన్స్ అనేవి ఈజీగా అయితే దొరుకుతుంది. లేట్గా వెళ్తే టోకన్స్ అనేవి అయిపోయిందంటే మళ్ళీ సర్వదర్శనానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. కొండపైకి మళ్ళీ సర్వదర్శనానికి వెళ్తే అక్కడ మళ్ళీ క్యూ లైన్లో వెయిట్ చేయాలి. అండ్ అలాగే కంపార్ట్మెంట్లో వేస్తారు. ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్. సో మీకు వీలైనంత వరకు ఓపిక ఉంటే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ అలాగే దివ్య దర్శన్ టోకన్స్ అంటే ఇవి కాలినడకన వెళ్ళే భక్తులకు మాత్రం అన్నమాట. ఇవి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకుంటారు కదా, ఆ భక్తులకి. ఇవి కూడా రేపటి దర్శనానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజు టోకన్స్ అనేది తీసుకోవాలి. ఆ 21 జూన్ 2025కి టోకన్స్ అనేవి, అది కూడా ఆఫ్టర్నూన్ స్లాట్స్ అయితే ఉన్నాయి దర్శనానికి. ఈ ముందు రోజు వచ్చి టోకన్ అయితే తీసుకోవాలి. రేపటి దర్శనానికి టోకన్స్ రిలీజ్ చేశారు. అవి కూడా 4,000 టోకన్స్ ఉన్నాయి. కింద టైమింగ్స్ ఉంది కదా, ఇవి టైమ్ స్లాట్స్ అనమాట. వన్స్ టోకన్ ఫాస్ట్గా తీసుకున్న తర్వాత ఈవినింగ్ 5:30కి అంతా శ్రీవారి స్టెప్స్ మార్గము క్లోజ్ చేస్తారు. టోకన్స్ ఫాస్ట్గా తీసుకొని శ్రీవారి మెట్టు మార్గం బై వాక్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తే 1240 స్టెప్స్ దగ్గర అయితే స్కానింగ్ అనేది చేయించుకోవాలి. ఇక టోకన్స్ తీసుకోవడం లేట్ అయింది, ఇక్కడే 5:30 వరకు మీరు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నారు అంటే ఇంకా శ్రీవారి మెట్టుకైతే అలో చేయరు. మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి బై వాక్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అంటే శ్రీవారి స్టెప్స్ నైట్ టైం క్లోజ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు టోకన్స్ తీసుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళండి. ఇంకోటి, డీడీ టోకన్స్ అయితే ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. రిమైనింగ్ 2 ప్లేసెస్లో అయితే ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే డీడీ టోకన్స్ తీసుకుంటే శ్రీవారి మెట్టు మార్గం మాత్రమే వెళ్ళాలి. అలిపిరి స్టెప్స్లో అయితే వెళ్ళలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే అలిపిరి స్టెప్స్లో వెళ్ళాలనుకున్న భక్తులు అయితే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అలిపిరి స్టెప్స్లో ఎటువంటి టోకన్స్ అయితే వేయడం లేదు ప్రజెంట్. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని మీరు ఏ స్టెప్స్ అయినా లేదంటే వెహికల్స్లో అయినా ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట, ఎస్ఎస్టీ టోకన్స్ కనుక తీసుకుంటే. ఆ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని మీరు శ్రీవారి మెట్లు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అలిపిరి స్టెప్స్ వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. అంటే కొందరు ముక్కుకొని ఉంటారు కదా, ముక్కులు తీర్చుకోవడానికి ఉంటారు కదా, బై వాక్ కొండకు వస్తాము అని. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 2 ప్లేసెస్లో ఇస్తారు. సో ఆ 2 ప్లేసెస్ అంటే సింగిల్ అనమాట. శ్రీనివాసం అండ్ విష్ణునివాసం ఈ 2 ప్లేసెస్లో రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్టీ టోకన్స్ దొరుకుతుంది. అండ్ భూదేవి కాంప్లెక్స్లో 2 టైప్స్ అయితే దొరుకుతుంది, డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్. సో మొత్తానికి చెప్పాలంటే 3 ప్లేస్లలో అయితే ఎస్ఎస్టీ అయితే లభిస్తుంది. అండ్ అలాగే భూదేవి కాంప్లెక్స్లో ఒక చోట మాత్రమే డీడీ టోకన్స్ అనేది దొరుకుతుంది. ఓకేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. టోకన్స్ తీసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. టోకన్స్ లేకుంటే మాత్రం కొండపైకి వెళ్తే సర్వదర్శనంకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది, చాలా హెవీగా క్రౌడ్ ఉంది. అండ్ ఆ తర్వాత ఏ ప్లేస్కి వెళ్తే క్రౌడ్ తక్కువగా ఉంటుందని చాలామంది అయితే అడుగుతున్నారు. ఏ ప్లేస్ అయినా ఒకటే అండి, వీలైనంత వరకు మీరు ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. వన్స్ మీరు క్యూలోకి వెళ్ళిన తర్వాత టోకన్స్ అనేది కౌంటర్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఆ కౌంటర్స్ ఓపెన్ చేయగానే ఫాస్ట్గా అయితే వెళ్ళి టోకెన్ అనేది తీసుకొని కొండపైకి అయితే వెళ్ళండి.
అలిపిరి స్టెప్స్ అయినా శ్రీవారి స్టెప్స్ అయినా మీకు లగేజ్ కౌంటర్స్ అయితే అక్కడే ఉంటుంది. లాక్స్ బ్యాగేజ్కి వేసిన తర్వాత కొండపైకి అయితే లగేజ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నడుచుకుంటూ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. అండ్ వెహికల్స్లో వెళ్ళాలనుకుంటే వెహికల్స్లో వెళ్ళండి. మీకు రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది. రేపటికి 21 కదా డేట్, 21 రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది. మీరు ఒక 1 అవర్ ఆర్ 2 అవర్ ముందే వెళ్ళినా కూడా క్యూలోకి అయితే అలో చేస్తారు, కంపార్ట్మెంట్లోకి అయితే వేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత చెకింగ్ ఇదంతా ఉంటుంది. మొబైల్ కౌంటర్స్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడే మొబైల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. ఇంకా మీకు కనుక ఈ టోకన్స్ అనేది దొరకకుంటే సర్వదర్శన్కి అయితే వెళ్ళాలి. సర్వదర్శనంలో కూడా హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది. అక్కడ కూడా లగేజ్ మొబైల్స్ అయితే తీసుకుంటారు. అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ ముందుకైతే వస్తాయి లగేజ్ మొబైల్స్ అనేవి. అక్కడైతే కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా తిరుపతిలో లోకల్ టెంపుల్స్ అంటే మీకు తెలిసిందే కదండి. కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఐ హోప్ ఆల్రెడీ అందరు విజిట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. తిరుచానూరు అమ్మవారు, ఒక్లామాత అమ్మవారి టెంపుల్, ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి తిరుపతిలో. అండ్ అలాగే ఇంకా తిరుమలలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. వరాహస్వామి టెంపుల్, మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది వరాహస్వామి టెంపుల్ తిరుమలలో. అలాగే జపాలి, పాప వినాశనం, ఆకాశగంగా, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. శిలాతోరణం, శ్రీవారి పాదాలు. వీలైతే అందరు విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అయితే ఒకలామాత టెంపుల్. ఇది బెంగళూరుకి వెళ్ళే మార్గంలో అయితే ఉంటుంది. లైక్ కాణిపాకం వెళ్ళే రూట్ అనమాట. కపిలతీర్థం ఉంది కదా, అక్కడ ఆ టెంపుల్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే ఇలా అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓన్ వెహికల్స్ లేదంటే ఏమన్నా రెంటల్కి తీసుకొని వెళ్ళాలంటే వెళ్ళండి. ఒకలామాత టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా స్పేస్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే సర్దర్శనమైన దివ్యదర్శనమైన టోకన్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అవి లేదంటే ఇంకా సర్వదర్శనకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సెప్టెంబర్లో 300 టికెట్స్ అనేవి బుక్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ మంత్ 24th నుంచి టికెట్స్ అనేవి 300 టోకన్స్ టికెట్స్కి అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ మంత్ 24th 10 AM. అండ్ అలాగే మీకు ఏమైనా టికెట్స్ గురించి ఎంక్వైరీస్ ఏమైనా కావాలంటే టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంటుంది గూగుల్లో. ఆ నెంబర్కి ట్రై చేసి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. టోకన్స్ ఎప్పుడు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఏంటి అని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వాళ్ళైతే చెప్తారు. అండ్ రిమైనింగ్ ఎంక్వైరీస్ ఏమున్నా కూడా వాళ్ళనైతే అడగండి. వాళ్ళు మీకు అన్ని లాంగ్వేజెస్లో ఆన్సర్స్ అనేవి చేస్తారు. అండ్ అలాగే ఇది ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ttd.org, ఇక్కడ లైవ్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు ఆ వెబ్సైట్. అండ్ అలాగే ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఫోన్ నెంబర్కి మీరు జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వాళ్ళైతే మీకు ఏ సర్వీస్ కావాలి, ఏ టోకన్స్ కావాలి, అన్ని అప్డేట్ లైవ్ స్టేటస్ అనేది అక్కడ మీకైతే మెసేజ్ అయితే చేస్తారండి. ఆ తర్వాత లైవ్ స్టేటస్ అనేది ఇలా చూసుకోవచ్చు. అండ్ తిరుమలలో కూడా లాకర్స్ అనేవి ఉంటాయి, ఫ్రీ లాకర్స్. ఇంకోటి ఏంటంటే సిఆర్ ఆఫీస్ దగ్గర ఎర్లీ మార్నింగ్ వెళ్తే రూమ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్కి అయితే మోస్ట్లీ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయరు. దానివల్ల టైం అనేది వేస్ట్ చేయకుండా వీలైనంతవరకు కామన్ హాల్స్, లాకర్స్ అయితే ఉంటాయి. వీలైతే ట్రై చేయండి. ఫ్యామిలీస్కి అయితే సిఆర్ ఆఫీస్ దగ్గర అనేది రూమ్స్ అయితే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 AM అయితే స్టార్ట్ అవుతుంది సిఆర్ ఆఫీస్ దగ్గర క్యూ లైన్స్ అనేవి. అక్కడ ఇంకా క్లోజింగ్ టైం అయితే ఏముండదు, ఎప్పుడు అవైలబిలిటీ ఉన్నంత వరకు అయితే వాళ్ళు ఇస్తూనే ఉంటారు. సో కాబట్టి వీలైనంతవరకు ట్రై చేయండి. ఓం నమో వెంకటేశ్వర.